నమస్తే నేను సంజన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవనందన్ గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో హోమియోపతి వైద్యానికి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే కింద కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి మీరు కాల్ చేసి డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడొచ్చు. ముందుగా నమస్తే సార్. నమస్తే. ముందుగా ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో చాలా మందికి హోమియోపతి వైద్యం ద్వారా ఎక్కడ హాస్పిటల్స్లో నయం కాని జబ్బుల్ని మీరు హోమియోపతితో నయం చేస్తున్నారు. సో చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, హోమియో అంటే చాలా స్లో ర్యాపిడ్ యాక్షన్ కాదు అని. మీరు ర్యాపిడ్ అని ప్రూవ్ చేశారు, అయినా కూడా ఎందుకు అవేర్నెస్ పెరగట్లేదు? పెరుగుతుంది, ఇప్పుడు పెరుగుతుంది జనాల్లో. మనం లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించినాక ప్రజల్లో పెరుగుతుంది. వాళ్ళు వచ్చి మీకు చెప్పుకోరు కదా మేము పెరిగినాం హోమియోపతి తింటున్నామని. మా క్లినిక్లో రష్ పెరిగిపోయింది కదా అన్ని సెంటర్లో, ఏపీ అండ్ తెలంగాణ. ప్రజల్లో అద్భుతమైన రిజల్ట్స్ కనిపించిన ఈ సాక్ష్యాలు చూపించినందుకు ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. ఇంకా రావాలి. ప్రతి కుటుంబం కూడా ఎలాంటి వ్యాధి వచ్చినా, ఏ సమస్య వచ్చినా హోమియోపతి డాక్టర్ దగ్గరికి పోయేటట్టు రావాలి. సో ఎందుకంటే హోమియోపతి కనిపెట్టింది ఎవరు? హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టింది ఎవరు? డాక్టర్ శామ్యూల్ హానిమాన్. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు అలోపతిలో జర్మనీ దేశస్థుడు. అలోపతి వైద్యంలో ఓ ఎండి పట్టభద్రుడు. ఎండి డాక్టర్ అయ్యి ఆయన డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్. ఆయనకే 250 ఏళ్ళ కింద ఈ వైద్యం, అలోపతి వైద్యం పట్ల విరక్తి, ఆ సిద్ధాంతాలు నచ్చక ఇది వ్యాధులను పూర్తిగా నయం చేయడం లేదు, వ్యాధులను పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ పెనికి తొక్కి పెడుతున్నాం కానీ ఆ మూలాలు పోతలేవు, అందుకే వ్యాధి తగ్గినాక మళ్ళీ తిరగబడుతున్నది, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఆ వైద్యాన్ని వదిలిపెట్టి, ఆ ప్రాక్టీస్ వదిలిపెట్టి రీసెర్చ్ చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ స్వయంగా ఆయన మీద ప్రయోగం చేసుకొని హోమియోపతి వైద్యాన్ని 1777 సంవత్సరంలో హోమియోపతిని ఫస్ట్ మలేరియా మందుగా పెట్టాడు. ఓకే. మరి ఒక ఏమీ తెలియనటువంటి మామూలు మనిషి కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ లేనటువంటి కాదు, ఒక మానవ శరీర ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఒక అలోపతి డాక్టరే హోమియోపతిని కనిపెట్టిండు. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పిండు ఆయన. హానిమన్ గారు చెప్పింది ఏం చెప్పిండు? ఆయన మనం చెప్పడం కాదు, ఇది కొత్తగా. హానిమన్ గారు ఏం చెప్పిండు? 2వ ఎఫారిజంలో ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు. ఓకే. ఆ సిద్ధాంతం ప్రకారంగా మనం, ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మందులు సిమిలిబస్ క్యూరేటర్ సిమిలర్ మందు ప్రయోగం చేస్తేనే అది పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనకు దేశంలో ఎంతోమందికి అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. అవును. ఒక్కరికొకరి నంబర్ సేమ్ ఉండదు, ఎవరి నంబర్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఎవరైతే సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తారో, సెల్ డయల్ చేస్తున్నప్పుడు కరెక్ట్ కళ్ళు పెట్టి చూసి కరెక్ట్ నంబర్ డయల్ చేస్తే వాళ్ళకి కరెక్ట్ ఫోన్ పోతుంది. కొద్దిగా గాబర్లో తొందరగా కొడితే, రాంగ్ నంబర్ కొడితే రాంగ్ కాల్ పోతుంది. అదేవిధంగా హోమియోపతిలో బాగా ఆలోచించి డాక్టర్ కరెక్ట్ ఉండి కరెక్ట్ మందు ప్రయోగం చేస్తే హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్గా పనిచేస్తుంది. ఓకే. సో ప్రతి వారం చాలా సక్సెస్ స్టోరీస్ తీసుకొస్తారు కదా సార్, మరి ఈ వారం ఎటువంటి సక్సెస్ స్టోరీస్? ఈ వారంలో కూడా అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో దీనికి మందు లేదు, ట్రీట్మెంటే కాదు అని 30 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా సింగిల్ డోస్తోని 24 అవర్స్లో మార్పు, నెలలో అద్భుతం సార్ అన్న కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఒక పిల్లవానికి పిట్స్ వస్తే, ఎపిలెప్సీ, ఆపరేషన్ అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్, టాన్సిలైటిస్కి ఆపరేషన్ చేసినాక అనస్థీషియా డోస్ ఎక్కువైనందుకు బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఓకే. బాబు పండుకున్న తర్వాత పిట్స్ ఇట్లా జల్లెడ ఊగినట్టు ఊగుతాడు, రైస్ మిల్లర్లో బియ్యం జల్లెడ ఊగుతుంది, ఇట్లనే పండుకోగానే ఇట్లనే ఊతుంటాడు. ఇక తెల్లారే వరకు పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి పోయారు, వాళ్ళు కాదన్నారు. ఇంకా బ్రెయిన్ సెంటరు అన్ని ఆర్థోపెడిక్ డాక్టర్ అందరికీ కలిసి
ఎక్కడ ఈ వ్యాధి తగ్గదు, ఇక ఈయనకు స్కూల్ మానిపించి ఇంట్లో మన పెట్టమని చెప్పినట్టు. ఓకే. అలాంటి కేసుకు హోమియోపతిలో మన దగ్గరికి వస్తే 2 డేస్లో మార్పు, 1 మంత్లో మ్యాక్సిమం రిజల్ట్, 3 నెలల్లో కంప్లీట్ అయిపోయింది కేసు. ఓకే. కంప్లీట్ తగ్గిపోయింది. సో చూద్దామా సార్ బైట్స్ మరి? ఓకే, ఇప్పుడు ఒకదాని ఇంకొకటి బైట్స్ ప్లీజ్. మీ పేరు సార్? నా పేరు బిఎస్ లాల్ సార్. బిఎస్ లాల్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఢిల్లీ నుంచి అండి. ఢిల్లీ నుంచి వచ్చారు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడుకొని 1 మంత్ అయింది. 1 మంత్ అవుతుంది. 1 మంత్లో మీకు ఏం ప్రాబ్లం ఉండే? ఎంత డెవలప్మెంట్? క్రానిక్ సర్వైకల్ స్పాండిలైటిస్ సార్. సివియర్గా 35 years నుంచి ఉందండి. అది 35 years నుంచి చాలా ట్రీట్మెంట్ తీసుకుని ఎప్పుడు తగ్గలేదండి. కానీ మీ ట్రీట్మెంట్ అక్టోబర్ 15 స్టార్ట్ చేశాను సార్. విత్ ఇన్ 2 daysలో 75% రిలీఫ్ వచ్చింది. కంటిన్యూస్గా వాడుతుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 80% రిలీఫ్ సార్. 80% రిలీఫ్. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఇది అద్భుతం. ఇట్స్ వండర్ఫుల్ మెడిసిన్. అది సార్ హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. అల్లోపతి డాక్టర్లు మీకు తగ్గదని చెప్పారు, మీకు బెల్ట్ కూడా ఇచ్చారు కదా? బెల్ట్, ఆపరేషన్, ఎవ్రీథింగ్ దే టోల్డ్ సార్. మరి ఏది చేయకుండా వితౌట్ ఆపరేషన్, వితౌట్ బెల్ట్ ఇంత అద్భుత రిజల్ట్ కనిపించింది అంటే మరి ఇంతటి మించిన వైద్యం ఏడుంది? ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి నీకు ఏది ఎఫెక్ట్ లేకుండా పిల్స్ ఇచ్చి ఇంత స్పీడ్ తగ్గిందంటే ఎంత అద్భుతమైన వైద్యం చెప్పండి సార్. కాబట్టి మీలాంటి అనుభవజ్ఞ ప్రజలకు తెలియడానికి కోసమే అభిప్రాయం తీసుకుంటున్నా. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే, ఏమేమి బాధలు ఉండే అనేటి లక్షణాలన్నీ చెప్పండి. ఇది 30 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇది సివియర్ సర్వైకల్ స్పాండిలైటిస్ సార్. మెడ ఆడించడం, నొప్పి, తిప్పండి మెడ. ఇప్పుడు ఫ్రీ తిరుగుతుంది, చాలా ఫ్రీ తిరుగుతుంది. లోపల కట్ అనే సౌండ్లు వచ్చేది సార్. చాలా సౌండ్లు వచ్చి అసలు మెడ ఆడించవలసిన, బాగా ఆడించవలసి వచ్చేది. అప్పుడే రిలీఫ్ వచ్చేదండి. ఒక విధంగా అనీజినెస్ ఉండేది, డిజినెస్ ఉండేది సార్. చాలా వరకు అసలు ఒక విధంగా చిడిచిడపని వచ్చేసేదండి. ఇప్పుడు ఏంటంటే చాలా వైద్యం చేయించాను. అల్లోపతి, ఆయుర్వేద చాలా చోట్ల వెళ్ళాను, పంచకర్మలు చేయించాను సార్. అలసిపోయి ఇంక మందులు వాడటం మానేశాను. ఎవరు చెప్పేవాడిని కాదు. 35 ఏళ్ళు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన. ఎవడు వైద్యం చేయడం తెలుసు నాకు. 35 ఏళ్ళు అంటే క్రానిక్ కేసు, ఇది ఇంపాసిబుల్ అని. సడన్గా హెచ్ఎంటీవీలో మీ ప్రోగ్రామ్ చూశాను, కానీ నేను తురంత డెసిషన్ తీసుకోలేదు. ఒక 4 వారాలు చూసి మనం కూడా ట్రై చేయడం తప్పులేదని చెప్పి వచ్చాను సార్. విత్ ఇన్ 2 daysలో అద్భుతం. అసలు మెడ ఆడించడం అయిపోయింది. నాకు భయం వేసింది, నేను మెడ ఇంత ఎలాగ ఆగిపోయిందని భయపడిపోయింది. ఇలాగ ఆగిపోతా చిన్న పిల్లతోడని. కానీ ఇంకా అసలు నేను అది 1 month నుంచి చూస్తున్నాను. 80% ఇంప్రూవ్మెంట్ సార్. మోర్ దాన్ 80%. వెరీ గుడ్ సార్. ఏం చేస్తారు మీరు ఢిల్లీలో? ఐఎమ్ వర్కింగ్ ఇన్ కార్పొరేషన్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్, చీఫ్ మేనేజర్, వర్కింగ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఢిల్లీ. ఓకే, చీఫ్ మేనేజర్ బ్యాంక్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరండి? మంజూష గారు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? గుంటూరు అండి, ఆంధ్ర నుంచి వచ్చి. గుంటూరుకి వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఏం ప్రాబ్లం ఇది? యూరిథ్రల్ స్ట్రక్చర్ సార్. నేను సర్జరీ చేయించుకున్నాను. స్ట్రక్చర్ యూరిథ్రాకు ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్నా. ఒక 1 year చేయించుకున్నా. ఒక 1 year అట్లా ఉంది. తర్వాత మళ్ళీ అంటే స్ట్రక్చర్ యూరిథ్రా వల్ల నీకు ఏమైతుండే? యూరిన్ రాదు సార్. యూరిన్ అస్సలు రాదు. 1 hour వాష్రూమ్ లో కూర్చున్నా యూరిన్ వెళ్ళదు. కాబట్టి వాటర్ రావటం అట్లా అనిపిస్తుంది. మళ్ళీ మనకి కొంతసేపటికి కింద అబ్డామిన్ అంతా ప్రెషర్ గా, ఫుల్ ప్రెషర్ గా యూరిన్ వస్తున్నట్లు. అంతే, ఇక బ్లాడర్ నిండినప్పుడు పొట్ట అంతా ఊపినట్టు అవుతుంది. వాష్రూమ్ కి వెళ్తే యూరిన్ రాదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ లో మందులు వాడిన రోజులు అయింది? ఇప్పుడు ఒక 5 months నుంచి వాడుతున్నాను. చాలా చేంజ్ వచ్చింది. చాలా నార్మల్ అవుతుంది. మాక్సిమం 80% చేంజ్ వచ్చింది. వెరీ గుడ్. మరి ఆపరేషన్ చేసినా తక్కువ కానటువంటిది హోమియోపతి తీపి గుళికలు తింటేనే అంత చేంజ్ వచ్చింది. ఇది శాశ్వత. స్ట్రక్చర్ యూరిథ్రా అంటే యూరిథ్రాలో ఫ్యాట్, కొవ్వు నిండిపోవడం వల్ల మూత్రనాళం అబ్స్ట్రక్ట్ అవుతుంది, అది మూసుకుపోతుంది. దానివల్ల వాళ్ళు ఆపరేషన్ చేసిన మళ్ళీ ఫామ్ అయింది. మరి మన దగ్గర హోమియోపతి వాడడం వల్ల కరిగిపోయిన ఫ్యాట్ కరిగిపోయింది, శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇది ప్రజలకు తెలవడానికి, మీలాంటి బాధితులకు తెలవాలి. తెలియక నీ లెక్క మోసపోతారు. ఆపరేషన్కి ఎంత ఖర్చు పెట్టినావు? 1,50,000. మరి 1,50,000 పెట్టినా కాకపోయా. మళ్ళా యూరిన్ అబ్స్ట్రక్ట్ అయితే మళ్ళీ పోతే ఏమన్నాడు? వస్తుంది. నేను చెప్పాను కదా 6 months రావచ్చు, 1 year రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నేను చెప్పాను కదా అమ్మ అందరూ. మళ్ళీ అనస్థిసి ఇచ్చి డైలటేషన్ చేయించుకోమన్నా. ఇక మంత్లీ వన్స్ 6 months ఒకసారి నీకు ప్రాబ్లం ఎక్కువైనప్పుడల్లా డైలటేషన్ చేయించుకోవడమే. అంతకన్నా ఇక జీవితాంతం చిన్న ఏజ్, ఇప్పుడు ఎప్పటిదాకా జీవితాంతం నువ్వు డైలటేషన్ చేసుకుంటావు. ఒకసారి చేస్తే నీకు ఎంత బాధ అయింది? చాలా. 3 daysలో అవ్వకపోయాను అసలు. మరి ఒక్కసారి చేస్తేనే 3 రోజులు ఇంట్లో వండుకున్నావు అంటే మరి ఎంత పెద్ద బాధ అది. ఓకేనా? మళ్ళీ మొత్తం తగ్గినాక వీడియో తీసుకుంటాం. పేరు క్యా నామ్ హై? हनीफ है मेरा नाम। हाँ हनीफ है।
अनीफ कहाँ से आया ईश्वरप्पा होम्यो क्लिनिक? मैं गोलकुंडा से आया सर। गोलकोंडा से क्या तकलीफ से है? मेरे घुटने में तकलीफ है सर। घुटनों को मोकाल नोपलो जी। कितने साल से है? मेरे को 2019 से है सर। 2019 से है। 19 से। अब ईश्वरप्पा होम्योपैथी दवा खाने के बाद कितने दिन में फर्क है? कम हो गया था सर। मैं 14 महीने पूरा कम हो गया? पूरा कम हो गया था। 14 महीने कंटिन्यू फोल्ड करके बताओ। पैर फोल्ड पढ़ने को नहीं आता बोले ना? ये पैर मेरे को खरीद नहीं आता था। हाँ। अभी मैं पूरा ऐसा ले सकता हूँ। अब्बा पूरा फोल्ड हो रहा? पूरा फोल्ड कर सकता। पहले नहीं होता था? पहले नहीं होता था। वेरी गुड। उसके मेरे को 9 महीने दवा खाने के बाद कम हो गया था। मैं 14 महीने खाया आपके पास दवा। वेरी गुड। तो कम हो गया था। अभी फिर मेरे को थोड़ा पैरों में वीकनेस दिख रहा था। वीकनेस दिखना बोल क्या है आज? वीकनेस दिख रहा बोल के। ओके, वो वीकनेस भी मैं जानने वैसे देते हैं। अब वो एज की उम्र से भी अपना मजल्स में वीकनेस आता, हाँ, उसका ताकत का दवाई देते। अच्छी ఓకే, ఏం పేరు నాన్న? ప్రీతం. ప్రియతం. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. 10 రోజులల్లా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నీకు బంద్ అయింది ఫిట్స్ రోగం? మెడిసిన్ 3 రోజుల నుంచే తగ్గించి చెప్పమ్మా. మెడిసిన్ వేసిన నుంచి 3 రోజులనే తగ్గించారు. అది రాత్రి కూడా బాగా షేక్ అవుతుండే? బాగా 12 గంటల రాత్రి దాకా అవుతుండే. ఆ నుంచి ఇప్పుడు ఒక్కొక్క నిమిషం అవుతుంది. ఇప్పుడు మీరు ఎంత బాధపడ్డారు చెప్పు బాబు గురించి? బాధపడ్డారు సార్. డాక్టర్ల దగ్గర పోతే ఇది తక్కువ కాదు, చదివించకుండి, స్కూల్ పంపించకుండి, బిజినెస్ పెట్టుకోమనండి, ఆయనకు తక్కువనే కాదని చెప్పారు సార్. మొత్తం రోగం తక్కువ కాదన్న? రోగమే తక్కువ కాదు. నాటకాలు చేస్తున్నారు, బాబు స్కూల్ పోవద్దని చేస్తారు అని చెప్పారు. యాక్టింగ్ చేసే బాబుకు యాక్టింగ్ చేసేటప్పుడు రాత్రి కూడా షేక్ అవుతుందా? పొద్దున్న షేక్ చేస్తారు కూడా. పిల్లలు చాలా షార్ప్ ఉంటారు, మీకేం తెలుసు అని 5 రోజులు హాస్పిటల్లో జాయిన్ చేసుకుని నరకం చూపించారు సార్. అల్లాపతి డాక్టర్లు అంటే చెప్పిర్రు అట్లా చెప్తారా? మన పిల్లగానికి రోగం ఉంటే అది ఆ నాటకాలని చెప్తాడు. మరి ఇప్పుడు ఎట్లా తగ్గింది? ఇప్పుడు నీకేమవుతాడు? మా బాబు. నీ కొడుకు, నీకు మనమడు అవుతాడు. మరి ఇప్పుడు నీ కొడుకు గురించి ఎట్లా ఫీల్ అయినావు చెప్పు ఇన్ని రోజులు? ఇప్పుడైతే తక్కువ ఉంది, అంత షేక్ చేస్తాను. సంతోషమైంది. మొన్న అయితే నీకు నోట్లకి మాట రాలేదు ఫస్ట్ వచ్చినప్పుడు. కుటుంబం అంతా ఏడుస్తారు సార్. అది బ్రెయిన్ లో ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థీషియా అనేది తగ్గిపోతే బ్రెయిన్ కు ఆక్సిజన్ తగ్గి బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ డెడ్ అవుతుండేది. దానికి మనం ఇప్పుడు హోమియోపతిలో ఎంతో అద్భుత ట్రీట్మెంట్ చూడు. ప్రజలకు మేము చెప్తే అర్థం కాదు. ఇలాంటి అద్భుత కేసులు ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ప్రజలకు కళ్ళ ముంగడ చూపించినట్టు అవుతుంది. ముందేమున్నది ఇప్పుడేమున్నది అది. అద్భుతమైన సైన్స్, అద్భుతమైన ట్రీట్మెంట్ అంటే హోమియోపతి. అది ఎంతవరకు నిజం అనేది ఇట్లా అనుభవించిన కేసులు చెప్తే రిజల్ట్ వస్తుంది పబ్లిక్. సార్ అది మంచిగా ఇంకా డెవలప్ కావాలి సార్. బాగా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. కూడా 10 మందికి చెప్తాం సార్. మీరు టాన్సిలైటిస్ కు ఆపరేషన్ చేయించింది లేకుండే మీకు తెలియకపోయి చేయించారు. గతంలో అపెండిక్స్ చేయించారు, అది కూడా అపెండిక్స్ కూడా హోమియోపతిలో తగ్గిపోతుండే, ఎర్నియా తగ్గిపోతుండే. ఇవి మీరు తొందరపడి మీకు తెలియక హోమియోపతి గురించి తెలియక నష్టపోయారు. డాక్టర్ భయపెట్టింది కదా సార్, తొందర చేయాలి లేకపోతే ఇట్లా అవుతాడు బాబు అని అంటే సరే డాక్టరే కదా అని మీరు అదే డాక్టర్లు చెప్పాక వినడం వల్ల రేపు డాక్టర్లు అంతా ఈ ఆపరేషన్లకు ఎగబడ్డరమ్మా. చెప్పాక వినొద్దు. కొద్దిగా సమాజంలో ఎంక్వైరీ చేసుకోవాలి, ఎట్లా తక్కువ అవుతుంది, ఎవరు మంచి డాక్టర్ అనేది తెలుసుకొని ముందుకు పోవాలి. వెనకట్లేక లేవు ఇప్పుడు ఇండియాలో, అర్థమైందా? ప్రజలకు ఇప్పుడు ఇవాళకి ఎన్ని రోజులైంది? 10 రోజులలో ఇప్పటికీ మంచిగా తగ్గిపోయి నిద్రలో వస్తలేదు. ఇంకా 2 నెలల దాకా రాలేదంటే ఇక ఫైనల్ డోస్ ఇచ్చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రియతం, ఇప్పుడు నువ్వు ఏమిటి కోసం వచ్చినావు డాక్టర్ సాబ్ దగ్గరికి? ఇంతకుముందు నిద్రలో షేక్ అవుతుందని చెప్పి వచ్చినావు. ఫిట్స్ నిద్ర పోగానే షేక్ అవుతుండే బాడీ. ఇప్పుడు తగ్గిపోయిందా? మళ్ళా రాకడ బంద్ అయిందా? మంచిగా వండుకుంటున్నావు, నిద్ర డిస్టర్బ్ అవుతలే. వెరీ గుడ్. అమ్మా చెప్పు. ఇప్పుడు మంచిగా అయింది సార్. మంచిగా అయిందా? ఏం కదలకుండా మంచిగా వండుకుంటారు కదా? మరి ఇంగ్లీష్ మందు డాక్టర్లు ఇది జీవితంలో తగ్గదని చెప్పారు కదా? ఇంగ్లీష్ మందు డాక్టర్లు మొత్తమే తగ్గది, స్కూల్ బంద్ చేయండి, వానికి జీవితకాలం అదే ఉంటుందని చెప్పారు అన్నారు. మరి ఇప్పుడు హోమియోపతిలో ఎంత తక్కువ తగ్గిపోయింది సార్. చాలా మంచి మందులు. 3 రోజులు మార్పు వచ్చి ఇప్పుడు 3 నెలలు అయినా 5 నెలలు అయిపోయి 3 months అయింది. ఇంతవరకు మళ్ళీ లేకుండా అయిపోయా. నీకేమైతే కొడుక? ఇప్పుడు ఎట్లయితుంది చెప్పు? ఇప్పుడు
ఇప్పుడు తగ్గిపోయింది సార్. మంచి నిద్రపోతున్నాడు. మంచిగా నిద్రపోతున్నాడు. చూడు, ఇది ప్రజలకు తెలవాలి. హోమియోపతిలో అలోపతిలో తక్కువగానే కేసులు హోమియోపతిలో తగ్గుతాయి. అలోపతి డాక్టర్లు తగ్గదని చెప్పగానే ఊరుకోవద్దు. మంచి హోమియోపతి డాక్టర్లను కలిసాలి. నువ్వు కలిసేపటికే తెలిసే, లేకపోతే నువ్వు ఈ తగ్గదని మళ్ళీ చెప్పినందుకు అట్లే ఊరుకుంటే ఇక జీవితాంతం పిల్లగాడు అట్లే ఊతుండే హార్ట్ మీద స్ట్రెయిన్ అవుతుండే, హార్ట్ ఎఫెక్ట్ అవుతుండే. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? నా పేరు వాసు నాయక్. వాసు నాయక్. ఎక్కడి నుంచి వచ్చిన ఈశ్వరప్ప క్లినిక్? సార్ నేను వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్కి. ఏం బాధతో వచ్చినావు? ఇది షుగర్, నడుము నొప్పి, లంబార్ డిస్క్ బల్జో. సరే. మోకాలు నొప్పులు. ఇప్పటిదాకా ఏ మందులు వాడినావు? ఇప్పుడు దాకా అది హోమియోపతి అక్కడ ఇచ్చిండు ఆయన. ఏ ఇవా? ఈ మందులు ఎక్కడ? వరంగల్ వాడినావా? హైదరాబాద్ వాడుతున్నా. హైదరాబాద్ ఆయన పేరేందా? పోని పేరు పోని. హోమియోపతి ఇప్పటిదాకా వాడినావు, నయం కాలే. మరి ఇప్పుడు నేనేం చెప్పిన టీవీలో మీరు చెప్పిన కనుక మీరు హోమియోపతిలో తక్కువ కాకపోతే తప్పు హోమియోపతిది కాదు, డాక్టర్ తప్పులు. మన డాక్టర్లు కరెక్ట్ డాక్టర్ని వెతుక్కోవాలని చెప్పిండు. అందుకు వచ్చినావు. ఎన్నేళ్ళు వాడినవాడు హోమియోపతి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు వాడిన నయం కాకపోతే ఏమన్నట్టు? పోతే టీవీలో యాడ్ చూసి మా చెల్లెలు పంపించిన ఇక్కడికి. మీ దగ్గర వాళ్ళు కొంచెం ఫ్రీ ఉన్నారు ఇప్పుడు. మంచిగా చెల్లె మంచిగా అయిందా? మా దగ్గర. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు వచ్చినావు, టెస్టింగ్ చేసి వచ్చినావు అన్నమాట. షుగర్ తగ్గుతుంది. అందరు మంచిగా అవుతారు. షుగర్ కూడా తక్కువ అవుతుంది. 1 నెలకు 2 నెలలకు పోయేది కాదు అది. సంవత్సరం 2 సంవత్సరాలు వాడాలి. షుగర్ వాడితే తక్కువ అవుతుంది. ఓకే. ఏం పేరమ్మా? అనూష సార్ నా పేరు. అనూష. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నేను తాండూరు నుంచి సార్. తాండూరు. ఏం బాధతో వచ్చినావు? మైగ్రేన్ సార్. మైగ్రేన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? బాగా 4-5 ఇయర్స్ అవుతుంది సార్. 4-5 ఇయర్స్ నుంచి బాధపడుతున్నావు. ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్ పోయినావు? తిరిగాను సార్. అసలు టాబ్లెట్ వేసుకున్నంత సేపు బాగుంటుంది, మళ్ళీ తర్వాత స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఎప్పటిలాగా స్టార్ట్ అవుతుంది. దాని లక్షణాలు చెప్పి ఏమేమవుతుండే? అంటే ఇది మొత్తం హెడేక్ సార్, నిద్ర పట్టేస్తారు సార్. పెయిన్ బాగా వచ్చింది అనుకో, అసలు మూసుకుందామన్నా ఈ కళ్ళు మూసుకొని సార్ అంత నీళ్ళు కాడతాయి నా కళ్ళకి. నీళ్ళు కాడతాయి. ఇక బాగా అసలు నిద్ర సరిగా పట్టదు. నొప్పి అందకపోతుంది. నొప్పి ఏదైనా సౌండ్ వినబడినా కానీ ఇంకా ఎక్కువ నాకు కోపం వస్తుంది. కోపం బాగా వస్తుంది. ఇది ఎప్పుడు ఏమైనా రాయి తీసుకొని కొట్టుకోవాలా అట్లా అనిపిస్తుంది సార్. చాలా పెయిన్ వస్తుంది సార్. ఇవాళ రాకపోయేది అది బాగా పెయిన్ ఉంది, మళ్ళీ రేపటికి ఇంకా ఎక్కువ. ఏమన్నారు మరి బయట డాక్టర్లు? అది మెడిసిన్ ఇచ్చారు సార్, అవి వాడండి. అది వాడినంత సేపే బాగుంటుంది సార్. పెయిన్ కిల్లర్లు ఇస్తున్నారు. పెయిన్ కిల్లర్ వాడినప్పుడు తొక్కి పడుతుంది, మళ్ళీ లేస్తుంది. దాని రూట్ పోయే మందు ఇవ్వాలి. అది ఎక్కడికి దొరుకుతుంది? హోమియోపతిలో. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడిన రోజులే 1 మంత్లో ఎంత తక్కువ ఉంది? బాగానే తక్కువ ఉంది సార్. నాకు మొత్తం తగ్గిపోయింది. మొత్తం తగ్గిపోయింది. అది మెడిసిన్ కంటిన్యూగా వాడితే తగ్గుతుంది అనుకో. ఇక నేను ఆ లొల్లో రాలేనన్నమాట. అదే మొత్తానికి వాడిన రోజు అయితే మొత్తం పోయింది కదా. మొత్తం పోయింది సార్. మళ్ళీ అదే మళ్ళీ ఇది శాశ్వతం. అవును సార్. అందుకే ప్రజలకు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. ఈ మైగ్రేన్ పేషెంట్ చాలా మంది ఉంటారు. పెయిన్ కిల్లర్లు మింగుకుంటూ నడుస్తూనే ఉంటారు. అట్లా వేసినంత సేపే కొద్దిగా బాగుంటుంది సార్, రిలీఫ్గా. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఏం పేరమ్మా? జ్యోతి. జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? మేడ్చల్కి. అంగి బట్టలు దర్పు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సోరియాసిస్? నాకు 3 ఇయర్స్ నుంచి ఉంది సార్. 3 ఇయర్స్. మరి ఏమేమి వాడినావు ఇప్పటిదాకా? ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా సార్. తక్కువ కాలేదు. ఏమన్నారు డాక్టర్లు? తగ్గుతుంది అని చెప్పిండు. వాడినాక తగ్గుతుండే, మళ్ళీ అవుతుండే. ఈ మరలు కిందికి కొంచెం బట్ట, ఇంకా ఈపు కిందికి కొంచెం, ఈపు మీదికి వెళ్ళి కిందికి అను. మొత్తం వచ్చిపోయింది కదా. అట్లన్నా ఇటు మరలు కాళ్ళు లేవట్టుతాడు ఒళ్ళంతా. అది చలి పెడుతుందా? మొత్తం ఏం కాదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా, ఇప్పుడు వాడితే కంప్లీట్గా క్యూర్ అయ్యేటట్టు చేస్తా.
సరే ఓకే సార్ సరే సార్. ఏం పేరు మేడం? జ్యోతి సార్. జ్యోతి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మేడ్చల్ నుంచి సార్. మేడ్చల్. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? నేను 5 years నుంచి బాధపడ్డాను. 5 years నుంచి. ఎక్కడెక్కడ వాడినావు? ఇక్కడే అక్కడ మేడ్చల్కి సార్, ఇక్కడ వేరే విలేజ్లో. వేరే విలేజ్లో ఇంగ్లీష్ మందు వాడినావా? ఆయుర్వేదం వాడినావా? ఇంగ్లీష్ వాడినా. ఇక్కడ హోమియోపతి చెప్తే వచ్చినా తగ్గింది డాక్టర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రాకముందు బయట 5 సంవత్సరాల నుంచి వాడినా తక్కువ కాలేదు. ఇక్కడికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 9 ఏళ్ళు డాక్టర్. 9 ఏళ్ళు. 9 నెలల నుంచి ఎట్లా తక్కువైంది? మొత్తం పోయిందా? మొత్తం పోయింది డాక్టర్. ఏం లేదు కదా? ఏం లేదు. చూపి, చేతులు చూపి. వెరీ గుడ్, వెరీ గుడ్. చేతులు అన్నీ క్లియర్ అయిపోయినాయి. అప్పుడు ఛాతీల మచ్చలే ముఖం మీద ఉండే ఛాతీలు మచ్చలు ఇంకా వెరీ గుడ్. మొత్తం పోయింది కదా, నీట్గా అయిపోయిందమ్మా. ఓకే, ఇప్పుడు చెప్పినట్టు 9 నెలలు వాడితే ఈ సమస్య తగ్గిపోయింది. నీకు ఎన్ని రోజులలో మార్పు కనిపించింది వాడినా స్టార్ట్ చేసినాక? 3 months. 3 monthsలో మార్పులు వచ్చినాయి. తర్వాత అట్లే కంటిన్యూ చేస్తూ పోతే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అది సోరియాసిస్కు ప్రపంచంలో మందులే లేవని అంటారు అలోపతి డాక్టర్స్. దీనికి అలోపతి హోమియోపతిలో ఇంత శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఎప్పుడంటే చెప్పినట్టుగా దాన్ని ఫాలో అప్ కరెక్ట్ చేస్తే సక్సెస్ అవుతుంది. కొంతమంది నెల రోజులు వాడి 2 నెలలు వాడి ఇంకా తగ్గలేని ఆపడమో లేకపోతే ఇంకా ఎప్పుడైతే టెన్షన్ పెడతారు. దానికి రూట్ అవుట్ అయితాక మందులు మంచిగా వాడుకోవాలి. ఇట్లా రూట్ బేస్ మీద ఇది కరెక్ట్ చేస్తే ఇది పర్మనెంట్ క్యూర్ అవుతుంది. నీకు మీద పెట్టేటి ఏం ఇవ్వకుండా లోపలికే ఇచ్చిన కదా? లోపలికి ఇచ్చిన డాక్టర్ చాలా తగ్గింది నాకైతే నీ వల్ల. థ్యాంక్ యూ అమ్మా. సో వీడియోస్ చూస్తుంటే నోట్లోంచి అసలు మాటలే రావట్లేదు సార్. అంటే చాలా మంది నిరుత్సాహం పడుతూ ఉంటారు, ఈ వ్యాధి నయం కాదు ఇంకా మనం చచ్చిపోవాల్సిందేనా అని చెప్పేసి. అటువంటి వారికి చాలా ఇన్స్పిరేషన్ అనమాట. సో మీ పేరులో ఏదైతే ఉందో బస్వానందం, అది పేషెంట్స్ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది అనమాట వన్స్ మీ మందులు వాడిన తర్వాత. థ్యాంక్ యూ. అందుకే ప్రజా చైతన్యం కోసమే ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జీవితం అంతా త్యాగం చేసి 24 hours రీసెర్చ్లో ఉండి 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 మనకి ఈ వైద్యం అమృతాన్ని కనిపెట్టిండు. దాన్ని కొంతమంది దొంగలు ప్రచారం చేయకుండా మెడికల్ మాఫియాతో కుమ్మక్కయ్యి ఈ వైద్యాన్ని తొక్కి పెడుతున్నారు. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం సార్. తీసుకో. మంగయ్య ఫ్రమ్ ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. మంగయ్య గారు సార్తో మాట్లాడండి. యా అండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. నమస్తే, చెప్పండి. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే. ఈ లైపోమా ఉంది సార్, నాకు 20 సంవత్సరాలు అయింది వచ్చి. లైపోమా ఇక్కడ బాడీ అంత ఉన్నదా? ఆపరేషన్ చేయించు సార్ 2 సార్లు. ఎక్కడ వచ్చింది లైపోమా? మంగయ్య గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సార్ తో చెప్పండి ప్రాబ్లం ఏంటో, లేదా పక్కకు వచ్చి మాట్లాడండి. నెక్ మీద ఉంది సార్, నెక్ మీద ఉంది. అదే లైపోమా అంటే కొవ్వుగడ్డలు. నెక్ మీద ఉంది సార్. అదే నేను చెప్పేది నన్ను మీతో పాటు ఇంకా మిగతా ప్రజలకు కూడా అర్థమవుతుంది. లైపోమా అంటే కొవ్వుగడ్డలు, ట్యూమర్. అది నీకు నెక్ మీద వచ్చింది, కానీ కొంతమందికి చేతుల మీద, పొట్ట మీద, వీపుల మీద, తొడల మీద వస్తుంది. అది లైపోమా వల్ల ఏం ప్రమాదం లేదు, మందులు వాడకుండా ఏం కాదు. వాళ్ళ ఆపరేషన్ అంటే ఎన్నిసార్లు అంటే చేస్తావు? నాదే ఇవాళ పొద్దున్న కూడా ఒక లేడీ వచ్చింది, బ్రెస్ట్లో లైపోమా వచ్చింది. బ్రెస్ట్లో ఇంత గడ్డలు వచ్చింది రొమ్ముల. ఇట్లా పట్టుకుంటే అది కదిలితే అదేం ప్రమాదం లేదు. ఎక్కడైతే ఫిక్స్ అయి ఉంటుందో అది ప్రమాదం, క్యాన్సర్ అనుకోవాలి. వాళ్ళకి తెలియక ఆపరేషన్ చేసి ఎన్ని ఉంటే అన్ని కార్డులు పెట్టి ఆపరేషన్ చేసి, అట్లా ఆపరేషన్ చేసే అవసరం లేదు. ఫ్యాట్ ట్యూమర్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. లైపోమా వల్ల అది ఆటోమేటిక్గా మన బాడీలో డిజాల్వ్ అయిపోతుంది. హోమియోపతిలో ఆ ఫ్యాట్ కొవ్వు గడ్డలు కరిగిపోయే మందు ఉన్నది. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం సార్. శ్రీకాంత్ ఫ్రమ్ కరీంనగర్ నుంచి. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్. సార్ నాకు కాళ్ళకి పెయిన్, మన ఎలర్జీ లెక్క ఊరికే రబ్ చేస్తే వాటర్లో తడిచినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్. వాటర్లో కలిసినప్పుడు ఏమవుతుంది? మంట మండుతుందా, దురద అవుతుందా? బాగా మంట దురద చేస్తుంది సార్. నార్మల్ గా ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే రిఫర్ చేస్తే మెడికల్ షాప్ ద్వారా టాబ్లెట్స్ వాడినా సార్ ఒక 1 week. ఆయింట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే తగ్గుతుంది సార్. మిగతా టైంలో మళ్ళీ సేమ్ యథావిధిగా దురద లేవడం చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఆయింట్మెంట్లు పెట్టి దాన్ని లోపలికి పంపిస్తున్నాం. ఆయింట్మెంట్లు పెట్టొద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఎంతమందికి ఆపరేషన్ మన ఆయింట్మెంట్లు ఇవ్వకుండా, లోషన్స్ ఇవ్వకుండా లోపల నాలుక మీద నోట్ల మంది వేస్తేనే కరిగిపోతున్నది.
ఇట్లా ఆయింట్మెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉన్న ప్లేస్కి వెళ్ళి లోపలికి తొక్కినట్టు అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అది ఆయింట్మెంట్ ప్రభావానికి బాడీలో మొత్తం పాకుతుంది బ్లడ్ సర్క్యులేషన్లో. కాబట్టి అది మళ్ళీ బాడీ అంతా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వాడకుండా ఎలాంటి సమస్య స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీద ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మందు పడితే 24 అవర్స్లో మార్పులు 2-3 నెలల కంప్లీట్ వాష్ అవుట్ అయిపోతున్నాయి కేసులని. ఓకే సార్, మీ విజిట్స్ డీటెయిల్స్ చెప్పరా సార్? ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా సార్ ఎప్పుడు వస్తారు ఏపీకి అని చెప్పి చూస్తారు. ముఖ్యంగా ఈ నంబర్ మీరు నోట్ చేసుకోర్రి, అవి నా పర్సనల్ నంబర్లు. ఈ ఫోటో కూడా తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర, ఎంతసేపు స్క్రీన్ మీద ఎక్కువసేపు ఉండదు కదా. అయితే ఏపీకి చాలామంది హైదరాబాద్కి వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పే ఉద్దేశంతో ఏపీకి ఆంధ్రప్రదేశ్కు నెలకు 4 గురువారాలు 4 గురువారాల్లో 4 గురువారాలు ఏపీకి రావడం జరుగుతుంది. మొట్టమొదటి ఫస్ట్ గురువారం విజయవాడలో అడ్రస్ హోటల్ మనోరమ. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నం దావా గార్డెన్ హోటల్ చంద్ర, నెల్లూరు మెస్ అంటే కూడా ఫేమస్ అది. అక్కడికి ఉదయం పొద్దున విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా బొబ్బిలి విజయనగరం ఇదంతా కూడా అక్కడికే వస్తారు. అక్కడికి వస్తే సరిపోతుంది. అదేవిధంగా తిరుపతి 4వ గురువారం, ప్రతి నెల 4 గురువారాలు వస్తాయి. 4వ గురువారం తిరుపతి చుట్టూ ఉన్న నెల్లూరు, కడప, హిందూపూరు అండ్ చిత్తూరు ఇదంతా కూడా తిరుపతికి 4వ గురువారం రోజు హోటల్ మినర్వా గ్రాండ్కి రావాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసమని హైదరాబాదే చిక్కడపల్లి కేంద్రకం, ఆ అడ్రస్ రాసుకోండి. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 అక్కడ రాసింది. మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. మెదక్ మొత్తం తెలంగాణ జిల్లాలన్నీ కూడా హైదరాబాద్కు సెంటర్, ఎందుకంటే అంత 100-150 కిలోమీటర్లు. కాబట్టి మీరు హైదరాబాద్కు డైరెక్ట్ రావచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. మనం విజయవాడ, విశాఖపట్నం పోయినా, రాజమండ్రి పోయినా వాళ్ళు ఇంకా 200 కిలోమీటర్ల దూరంకి 300 కిలోమీటర్లు వస్తున్నాం సార్ అంటారు. కాబట్టి మనకు హైదరాబాద్ అన్ని తెలంగాణ జిల్లాలకు సెంటర్ కాబట్టి మీకు హైదరాబాదే సెంటరు తెలంగాణ జిల్లాలకు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఆ నంబర్కి ఫోన్ చేసుకొని ఉన్నవా లేవా అని తెలుసుకొని బయలుదేరాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరైనా సరే దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, ఇది వ్యాధి నయం కాదు అని చెప్పేసి నిరుత్సాహపడకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇది వాళ్ళ ఈశ్వరప్ప హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్.